నాకైతే ఓకే అనిపించింది. నిజంగా ఘాటు ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్గా నాకైతే నిజంగా నచ్చింది సినిమా. చూడొచ్చు, ఇంకోసారి కూడా చూడవచ్చు సినిమా. సంక్రాంతికి మహేష్ బాబు నుంచి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా అయితే వచ్చింది. ఒక కొత్త లుక్తో పాటు కొత్త మాస్, కొత్త డ్యాన్స్ కూడా మనం చూసాము. ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కుర్చీ సాంగ్లో మహేష్ బాబు చేసిన డ్యాన్స్ విధానం అయితే అంటే 20 ఇయర్స్ శ్రీలీల ఎక్కడ, మహేష్ బాబు 40 ఇయర్స్ ఎక్కడ, అయినా కూడా శ్రీలీలను డామినేట్ చేసి కుర్చీ సాంగ్లో మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా ఓకే అనిపించింది సినిమా. చూడొచ్చు. యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్స్గా నాకైతే సినిమా సైడ్ నుంచి అయితే నేనైతే పాజిటివ్ టాక్ అయితే ఇస్తాను. కొందరు నెగిటివ్ టాక్ కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టం. కానీ నా ఒపీనియన్ అంటే సినిమా అయితే ఓకే, ఓవరాల్గా ఓకే అనిపించింది. శ్రీలీల పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. శ్రీలీల బాగా డాన్స్ కూడా చేసింది, చాలా అద్భుతంగా ఉంది. అందులో మీనాక్షి చౌదరి కూడా సెకండ్ హీరోయిన్గా నటించింది. సో ఆమె రోల్ కూడా చాలా మంచిగా ఇచ్చింది. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే ఓకే, నాకైతే డైరెక్షన్ విధంగా యాజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక అంటే గుంటూరు కారం అంటే ఒక మాస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని వస్తారు. కానీ యాజ్ ఏ త్రివిక్రమ్ సార్ నుంచి మనము ఒక ఫ్యామిలీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఆ స్టోరీని మాత్రమే మనం చూసాము. యాజ్ ఏ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్కు కావాల్సింది మాత్రం ఈ సినిమా అయితే పర్ఫెక్ట్గా అయితే సూటబుల్ అవుతుంది. మాస్గా ఎక్స్పెక్ట్ చేయాలంటే ఓకే, యాజ్ ఏ మహేష్ బాబు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఓవరాల్గా అయితే ఇది నేను చెప్పాను. సో దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 అయితే ఇస్తాను. ఎందుకంటే బాగుంది అనిపించింది. వన్ మోర్ సారి చూడవచ్చు. నిజంగా అంటే సంక్రాంతికి వచ్చేసి ఫ్యామిలీస్కి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సిటీ నుంచి ఊరు నుంచి అంటే ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంటే ఫ్యామిలీస్తో వాళ్ళు గెట్ టుగెదర్గా మూవీస్కి థియేటర్ ఏ మంచి సినిమాకి వెళ్దామని అంటారు. సో యాజ్ ఏ మహేష్ బాబుగా సినిమా చూడండి, అద్భుతంగా మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సినిమాలో నచ్చుతుంది చూసే వాళ్ళకి అందరికీ. డాన్స్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, అండ్ డైలాగ్ పరంగా కావచ్చు, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అంతే అద్భుతంగా ఉంది. సో ఓవరాల్గా అయితే నాకైతే నచ్చేసింది. ఓకే, నెగిటివ్ టాక్ అయితే వస్తుంది, కానీ అది మాత్రం పట్టించుకోండి. సినిమా మాత్రం చూడండి. ఓకే, పాజిటివ్గానే ఉంది. సినిమా ఆడుతుంది, కలెక్షన్ వస్తుంది. ఏదైతే నాగవంశీ చెప్పారో సినిమా బాగుందని, సూపర్ హిట్ అయింది, అదేవిధంగా నడుస్తుంది. సినిమా కూడా బాగుంది. సో ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చూడండి. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి చాలా మంచి సినిమా వచ్చింది. సంక్రాంతికి మహేష్ బాబు సినిమా చాలా పండగ వాతావరణం తెచ్చిపెట్టింది. సో ప్రతి ఒక్క ఆడియన్స్కి యాజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, తర్వాత ఎవ్రీ హీరో వాళ్ళ ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్కి నేను చెప్తున్నాను సినిమా చూడండి. సినిమా అయితే చాలా ఓవరాల్గా అంటే ముఖ్యంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. మహేష్ బాబు కోసం వెళ్ళండి. సినిమా చాలా న్యాచురల్గా చాలా సినిమా అయితే బాగుందన్న. నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది, కానీ బయట నెగిటివ్ ఉన్నంత అయితే లేదు. సినిమా అయితే సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అదిరిపోయింది. నెగిటివ్ టాక్ చూసి సినిమాకి రాకుండా బ్యాక్ స్టెప్ అయితే ఎవరు వేయకండి. సినిమా అయితే సూపర్. సంక్రాంతి స్టార్ట్ అయింది వాళ్ళ నుంచి. సినిమా అయితే సూపర్ అన్న. శ్రీలీల అదరగొట్టేసింది. స్టోరీ అయితే బాగుందన్న. అంటే త్రివిక్రమ్ ఆయన మాట్లాడేశాడు, ఆయన పని ఆయన చేశాడు, బాబు పని బాబు చేశాడు, అందరూ బాగుంది. నెగిటివ్ టాక్ చూసి మాత్రం సినిమాకి రాకుండా ఉండకండి. సినిమా అయితే బాగుంది. ఓకేనా, స్టోరీ కూడా బాగుంది, మేకింగ్ కూడా బాగుంది అన్న. అదే చెప్తున్నా అన్న, నెగిటివ్ టాక్ చెప్పేవాళ్ళు ఏంటంటే ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు వైరల్ అవడానికి. అంత వద్దు, బాగుంది సినిమా వచ్చి చూడండి. ఇక శ్రీలీల అన్న హైలైట్ అంట. ప్రతి దాంట్లో శ్రీలీల బాగా చేసింది. బాబుని కూడా సరిపోయింది వాళ్ళిద్దరికి, బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగా వర్కౌట్ అయింది అన్న. ఈ సంక్రాంతికి 2 దేవుళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి హనుమాన్, నిన్న నైట్ చూసినాము. ఇది గుంటూరు కారం సినిమా అయితే కంప్లీట్ మదర్ సెంటిమెంట్ అన్న. అసలు లాస్ట్ 10 నిమిషాలు అయితే ఏడుపు వచ్చేసింది నిజంగా. నాకు మా అమ్మ చనిపోయింది, లాస్ట్లో మహేష్ బాబు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్లే సీన్ ఉంది భయ, హార్ట్ టచింగ్ సీన్. మా నాన్న కోసం మా అమ్మని నేను తీసుకెళ్ళకపోయినా కానీ ఈ సినిమాకి మా నాన్నని తీసుకొని చూపిస్తా. నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా నవ్వుకుంటారు. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తాడన్న. అమ్మ అంటే అమ్మనే. జై హనుమాన్, జై అమ్మ, జై సంక్రాంతి. సినిమాలో అదే హైలైట్. ఓకే, ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో విజిల్స్, ఆ సౌండ్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశారు. మీరు చేశారా స్టెప్ వేయలేదు, కానీ చాలా లోపల కొంచెం బాగా అరుచుకుంది అనమాట. ఆబ్వియస్లీ శ్రీలీల కంటే ఇందులో మహేష్ బాబు ఎక్కువ డాన్స్ వేశారు అని అన్నారు. పోటీగా వేశాడు. ఆబ్వియస్లీ శ్రీలీల చాలా బాగా వేస్తుంది. దానికి తగ్గట్టు మనోడు కూడా ఇచ్చి పడేసింది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా ఎట్లా అంటే త్రివిక్రమ్ అంటేనే యూజువల్గా సెంటిమెంట్ ఏదో ఒకటి పెడతాడు కదా,
అట్లా ఇది కూడా చాలా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ వల్ల బాగా లాగ్ అయింది అని అంటున్నారు. లాగ్ అని కాదు కానీ కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పొచ్చు అంతే. లాగ్ అని ఎట్లా చెప్తాం. ఓవరాల్ రేటింగ్ ప్లీజ్. రేటింగ్ నాది ఒక 5కి 3. ఇంకొకసారి మూవీ చూడాలంటే చూస్తారా? టికెట్ దొరికితే చూస్తాం. ఐ మీన్ క్యారెక్టర్ కొత్తగా ఉంది మహేష్ బాబుది, బాగా తీశారు, కొంచెం డిఫరెంట్ అనిపించింది అంతే.